కర్నూలులో 8 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గత ఏడాది డిసెంబర్ 21న తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గుజరాత్కు చెందిన అజిత్ రాథోడ్, ఏషియా దంపతులు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టెంట్ వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి కిడ్నాపర్లు తల్లిదండ్రుల వద్దే బాలుడిని వదిలి వెళ్లారు. దొరికిపోతామనే భయంతో నిందితులు చిన్నారిని వదిలి వెళ్లినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. నిందితులు దొరికేదాకా కేసు దర్యాప్తు ఆగదని డీఎస్పీ వెల్లడించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈ ఆకాశ్ రాథోడ్నే 8 నెలల బాలుడిని ఇంట్లోంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా తీసుకొని వెళ్ళినట్టుగా మనకు ప్రాథమికంగా ఆ రోజు సమాచారం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లను, తర్వాత అనుమానితుల్ని, ఎంఓ క్రిమినల్స్ ఉంటారు ప్రధానంగా పిల్లల్ని తీసుకుపోవడం ఏది పర్పస్ కోసమైనా కూడా వారిని అందరినీ కూడా డాటా సేకరించి వారి నుండి విచారిస్తూ ముందుకు సాగినాము. నిన్న రాత్రి దాదాపు 11 గంటల సమయంలో చిన్నపిల్లాడిని వాళ్ళ ఇంటి షెడ్డు దగ్గరే వదిలిపెళ్ళినట్టుగా రాత్రి మళ్ళా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లేసి వెరిఫై చేస్తే బాలుడు తల్లిదండ్రుల దగ్గరికి క్షేమంగా చేరినాడు. పిల్లాడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు. ఆ పిల్లోని ఆరోగ్య పరీక్షలంతా పోలీసులు చెక్ చేయించి క్షేమంగా ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇటువంటి నేరాలు ఇంక ముందు జరగకూడదు అనే ఉద్దేశంతో దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరు, తెలిసిన వాళ్ళ, లేకపోతే ఏరియాకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే కొత్త వాళ్ళ అనే యాంగిల్స్ లో ఈ విచారణ అయితే తదుపరి కూడా కొనసాగించడం జరుగుతుంది.